ఇండిపెండెంట్ సోర్సెస్ని సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాం. అదే సర్కిల్లో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ టెర్మినల్స్ ఉంటే అది ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్గా కన్సిడర్ చేస్తాం. అదే సర్కిల్లో ఒక యారోడ్ మార్క్ ఉందంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ అని అంటాం. నెక్స్ట్ డిపెండెంట్ కూడా ఉన్నాయి. సో డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, డిపెండెంట్ కరెంట్ సోర్స్ కూడా ఉన్నాయి. సో డిపెండెంట్ సోర్సెస్ని మనము ఒక రాంబస్ షేప్లో చూపిస్తుంటాం. రైట్. సో ఈ క్లాస్లో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇన్ కేస్ సర్క్యూట్ డయాగ్రామ్లో ఇండిపెండెంట్ సోర్సెస్తో పాటు డిపెండెంట్ సోర్సెస్ ఉంటే ఎలా రెస్పాన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అని చూద్దాం. సో క్వశ్చన్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూడండి. ఇది ఏదో చెప్పగలరా? దిస్ ఈజ్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. ఇది ఒక డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. ఇది ఒక కరెంట్ సోర్స్. ఇది వచ్చేసి ఒక ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. రైట్. చూడండి, ఫర్ ఎ గివెన్ సర్క్యూట్ there are four sources. This is independent voltage source, this is independent current source, this is independent voltage source, this is dependent voltage source. Okay, dependent voltage source. The question is, we have to calculate or find current through 2 ohm resistor. Current through 2 ohm resistor using superposition theorem. Okay. సో 2 ohms ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో దీంట్లో వెళ్ళే కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సూపర్పోజిషన్ థియరం ఏం చెప్తుందంటే, ఒక గివెన్ సర్క్యూట్లో ఏ ఎలిమెంట్లో అయితే కరెంట్ ఫ్లో అవుతుందో, ఎంత కరెంట్ దీంట్లో ఫ్లో అవుతుందో తెలుసుకోవడానికి ఏం చేయాలి అంటే, సర్క్యూట్లో ఏవైనా సోర్సెస్ ఇచ్చాడో చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ చూస్తే చాలా సోర్సెస్ ఇచ్చాడు. మరి ఇలా నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నప్పుడు దీంట్లో వెళ్ళే కరెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ప్రతి ఇన్స్టెంట్లో ఒక్క సోర్స్ మాత్రమే ఉండేటట్టు చూసుకొని ఆ సోర్స్ వల్ల ఆ పర్టికులర్ ఎలిమెంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో నోట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో వెళ్ళే కరెంట్ కావాలి. ఏది 3 సోర్స్లో ఉన్నప్పుడు దీంట్లో వెళ్ళే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, 3 సోర్స్ ఉన్నప్పుడు దీంట్లో వెళ్తున్న కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 1 సోర్స్. చూడండి, ఇక్కడ చూడండి, ఓన్లీ 1 సోర్స్ ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పుడు ఫ్లో అవుతున్న కరెంట్ ప్లస్ ఈ 2 సోర్స్ లేనప్పుడు దీనివల్ల ఉన్నప్పుడు ఫ్లో అవుతున్న కరెంట్ ప్లస్ దీనివల్ల ఫ్లో అవుతున్న కరెంట్ మొత్తం యాడ్ చేస్తే 3 సోర్స్లో ఉన్నప్పుడు ఫ్లో అవుతున్న కరెంట్కి ఈక్వల్ అవ్వాలి. అర్థమైందా పాయింట్? 3 సోర్స్ యాక్టివ్లో ఉన్నప్పుడు దీంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఈజ్ ఈక్వల్ టు
ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఏముంది, ఇది ఒక్కటి మాత్రమే ఉంది. ఓన్లీ వన్ సోర్స్ యాక్టివ్లో ఉన్నప్పుడు ఫ్లో అవుతున్న కరెంట్ ప్లస్ ప్లస్ ఇది యాక్టివ్లో ఉన్నప్పుడు ఫ్లో అవుతున్న కరెంట్ ప్లస్ ఇది యాక్టివ్లో ఉన్నప్పుడు ఫ్లో అవుతున్న కరెంట్ అన్ని యాడ్ చేసినప్పుడు 3 ఉన్నప్పుడు వచ్చిన కరెంట్కి ఈక్వల్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఏం చేయాలి? వాట్ స్టెప్స్ యూ హ్యావ్ టు ఫాలో? స్టెప్ నెంబర్ 1 ఏంటంటే at any instant of time only one source should be inactive. దాంట్లో 100 సోర్సెస్ ఉండని. అట్ ఎవరీ ఇన్స్టెంట్ ఒక సోర్స్ని మాత్రమే యాక్టివ్లో పెట్టుకుంటాం. ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నాను, ఓన్లీ ఈ సోర్స్ని యాక్టివ్ పెడుతున్నా. 3 వోల్టేజ్ సోర్స్ ఓన్లీ. మరి ఇదేంటి సార్ అంటే ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. సార్ దీన్ని మనం మార్చుకోవచ్చా అంటే దీన్ని మార్చడానికి లేదు. అంటే టర్న్ ఆఫ్ చేయడం పాసిబుల్ అవుతుందో అవ్వదు. డిపెండెంట్ వోల్టేజెస్ ఉంటే అలాగే ఉంచేస్తాం. చూడండి గుర్తుపెట్టుకోండి, డిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ ఉంటే అలాగే ఉంచుతాం. అదే ఇండిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయనుకోండి వాటిని మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడు, దీన్ని టర్న్ ఆఫ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎలా చూడండి, ఏం చేస్తున్నానంటే స్టెప్ నెంబర్ 1లో ఇది మాత్రమే చూడండి, ఇది మాత్రమే ఎగ్జిస్టెన్స్లో ఉంది, ఈ 2 ఎగ్జిస్టెన్స్లో లేవు, ఆఫ్లో ఉన్నాయి. క్వశ్చన్ ఏంటి అంటే ఇది ఆఫ్లో ఉండాలంటే ఏం చేయాలి, ఇది ఆఫ్లో ఉండాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పిన కరెంట్ సోర్స్ని ఆఫ్ చేయాలి అంటే దీన్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తే సరిపోద్ది. ఈ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ని ఆఫ్ చేయాలి అంటే దీన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు చూడండి ఓన్లీ ఈ సోర్స్ మాత్రమే యాక్టివ్లో ఉంది. రైట్, చూడండి డ్రా చేస్తున్నా, ప్లస్ మైనస్ 3 volts. ఓకే, నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేస్తున్నా. ఎందుకు సార్ డ్రా చేస్తున్నారంటే ఇది ఒక డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ కదమ్మా, దీన్ని మనం అలాగే ఉంచుకోవాలి. ఏం సార్ రూల్ అంటే రూల్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని టర్న్ ఆఫ్ చేయాలి. దీన్ని టర్న్ ఆఫ్ చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ ఓపెన్ సర్క్యూట్ చేస్తే సరిపోద్ది. చూడండి ఏం చేసా, ఓపెన్ సర్క్యూట్ చేస్తా. రైట్, చూడండి నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి, ఇది. దీన్ని టర్న్ ఆఫ్ చేయాలి. దాన్ని టర్న్ ఆఫ్ చేయాలంటే చేయాల్సిన పని ఏంటంటే ఆ 2 టెర్మినల్స్ని షార్ట్ సర్క్యూట్ చేస్తే సరిపోద్ది. చూడండి షార్ట్ సర్క్యూట్ సరిపోయిందా? ఎస్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ సర్క్యూట్ ద్వారా దీనిలో వెళ్తున్న కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు చూడండి ఇది ఓపెన్ సర్క్యూట్ ఏంటంటే ఇదంతా లేనట్టే అర్థం. ఇదంతా లేనట్టే. చూడండి ఎలా ఉంది సర్క్యూట్ డయాగ్రామ్. వోల్టేజ్ సోర్స్, ఈ సోర్స్, ఇది మాత్రమే. రైట్, ఇప్పుడు ఏం చేయాలి అంటే కరెంట్ డైరెక్షన్ని అజ్యూమ్ చేసుకోవాలి. నేనేమంటున్నానంటే ఈ లూప్లో వెళ్తున్న కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది. లెట్ us say A, B, C, D, E, F. ఓకేనా? F. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీంట్లో వెళ్తున్న కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, చూద్దాం. లూప్ A, B, C, D, E, F. A, B, C, D, F. రైట్, స్టార్ట్ విత్ వోల్టేజ్ సోర్స్. దీన్ని స్టార్ట్ చేస్తున్నా. ఈక్వేషన్ రాస్తున్నామ్మా. ఇప్పుడు ఈక్వేషన్ రాస్తున్నా. ఓకేనా? ఈక్వేషన్ రాస్తున్నా. అప్లై KVL, కిర్చాఫ్ వోల్టేజ్ లా, అంటే వోల్టేజ్ ఈక్వేషన్ అది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది. చూడండి మీకు కనపడుతుందా, మైనస్ ఇట్లా డైరెక్షన్ పైకి, మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది కాబట్టి పొటెన్షియల్ రైజ్ అవుతుంది అక్కడ. అంటే ఏమంటున్నాం, +3 volts. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కరెంట్ డైరెక్షన్ కూడా ఈ విధంగా ఉంది కాబట్టి ఇక్కడ దీని పొటెన్షియల్ కూడా ఏమవుతుంది, రైజ్ అవుతుంది. మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఏమేస్తాం మనము, +0.5i. నెక్స్ట్ ఇక్కడ చూడండి కరెంట్ డైరెక్షన్ ఇది, ఈ రెసిస్టెన్స్లో డ్రాప్ అవుతుంది కదా మరి. సో ప్లస్ మైనస్ అంటే ఏమవుతుంది, పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. అంటే ఏమవుతుంది, -2i. ఓకేనా? నెక్స్ట్ లెట్ us కన్సిడర్ ద కరెంట్ త్రూ I అనుకుందాం. కరెంట్ I అనుకుంటున్నా. నెక్స్ట్ ఇలా రండి. ఇలా వచ్చినప్పుడు దీనిలో కూడా డ్రాప్ అవుతుంది కదా, -4
అంటే V ఈజ్ ఈక్వల్ టు IR ఉంది చూసారా, అది వాడుతున్నా. కిర్చాఫ్ వోల్టేజ్ లా, వోల్టేజ్ అంటే ఏంటి, V ఈజ్ ఈక్వల్ టు IR అంటే కరెంటు రెసిస్టెన్స్ మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ కరెంట్ ఏంటి I, రెసిస్టెన్స్ ఏంటి 4, 4I ఈజ్ ఈక్వల్ టు 0. ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. ఇది వోల్టేజ్ 3, ఓకేనా. ఇది డిపెండెంట్ సోర్స్. సో పొటెన్షియల్ రైజ్ అవుతుంది మైనస్ నుంచి ప్లస్కి, ఎంత 0.5 ఇంటూ I. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, ఎంత, వోల్టేజ్ ఇంటూ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఇంటూ కరెంట్. రెసిస్టెన్స్ ఈజ్ 2, కరెంట్ ఈజ్ I. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో కూడా వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R కాబట్టి రెసిస్టెన్స్ R ఇంటూ కరెంట్ ఈజ్ I. దీన్ని సాల్వ్ చేస్తే ఓకే, మైనస్ 5.5I3 I ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మైనస్ 5.5I ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. ఓకే, మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. I ఈజ్ ఈక్వల్ టు 3/3 upon 5.5 amperes. చూడండి, ఈ సర్క్యూట్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే I ఈజ్ ఈక్వల్ టు 3/5.5. లెట్ us కన్సిడర్, నేనేమంటానంటే ఫస్ట్ స్టెప్ 1 కాబట్టి కరెంట్ని నేను I1గా కన్సిడర్ చేస్తున్నా. I1 ఈజ్ ఈక్వల్ టు 3/5.5 amperes. ఇది ఏంటి, స్టెప్ 1లో ఉన్న, ఓకే, స్టెప్ 1లో ఉన్న సర్క్యూట్ యొక్క రెస్పాన్స్, సర్క్యూట్ యొక్క రెస్పాన్స్. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2 చూద్దామా. ఎస్, స్టెప్ నెంబర్ 2. సో ఏం చెప్తున్నామంటే ప్రతి సోర్స్ని మనము ఒకటి ఉంచుకొని మిగతా ఆఫ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నాను, దీన్ని ఆన్ చేస్తా, దీన్ని ఆన్ చేస్తా, ఓకేనా. దీన్ని ఎలా, కన్సిడర్, కన్సిడర్ 4 volts source only, 4 volts source only. ఇప్పుడు ఏంటి, ఇది యాక్టివ్లో ఉండాలి, ఈ రెండు ఇన్యాక్టివ్లో ఉండాలి. సో ఇక్కడ ఉండేదాన్ని ఇన్యాక్టివ్ చేయాలంటే ఏం చేయాలి, సింపుల్గా మనము దాన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తే సరిపోద్ది, షార్ట్ సర్క్యూట్. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్గా మైనస్ ప్లస్ దెన్ వాల్యూ 0.5I, దెన్ రెసిస్టెన్స్, ఓకే, రెసిస్టెన్స్ ఎంత మనం కనుక్కోవాల్సిన కరెంట్ దీంట్లోనే. నెక్స్ట్ సో దీన్ని ఇన్యాక్టివ్ చేయాలి అంటే ఓపెన్ సర్క్యూట్. ఓకే, నెక్స్ట్ సో మనం దీన్ని మనం యాక్టివ్లో పెట్టుకుంటున్నాం కాబట్టి నేను డ్రా చేస్తున్నాం ప్లస్ మైనస్. ఓకే, సో స్టెప్ 2లో ఏం చేస్తామంటే మనం 4 volts సోర్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం, అంటే యాక్టివ్ అనుకుంటున్నాం. సో 4 volts, ఇదెంత 4 ohms. ఇప్పుడు ఈ సర్క్యూట్ని మనం సింప్లిఫై చేసి కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం, కరెంట్ డైరెక్షన్ చూద్దామా. కరెంట్ డైరెక్షన్ ఇంతకుముందు ఏదైతే ఉందో అదే పెట్టుకుందాం. ఓకే, ఇది లెట్ us కన్సిడర్ కరెంట్ ఈజ్ I. తర్వాత సాల్వ్ చేసుకున్నాక దాన్ని I2 అని రాసుకుందాం, ఓకేనా. ఇప్పుడు చూద్దాం, దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ స్టార్ట్ చేద్దాం. సో మైనస్ నుంచి ప్లస్కి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి పొటెన్షియల్ రైజ్ అవుతుంది అక్కడ, అంటే ఏంటి, ప్లస్ 0.5I. నెక్స్ట్ కరెంట్ ఇలా డైరెక్షన్ చూడండి, కరెంట్ ఇలా వస్తుంది అంటే దీంట్లో డ్రాప్ ఏమవుతుంది, 2 ఇంటూ ద కరెంట్. చూడండి రెసిస్టెన్స్ ఇంటూ కరెంట్ వేస్తే ఇక్కడ వోల్టేజ్ రావాలి, ఎందుకంటే మనం KVL అప్లై చేస్తున్నాం, KVL అప్లై, KVL, ఓకేనా. నెక్స్ట్ రైట్, ఇది రాశాను, దీనికి ఎక్స్ప్రెషన్ రాశాను. ఇక్కడ ఇలా రండి, కరెంట్ డైరెక్షన్ ఏముంది, ఇలా ఉంది. పొటెన్షియల్ చూస్తే ప్లస్ నుంచి మైనస్ అయింది అంటే పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది, అంటే పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది, అంటే ఏమవుతుంది -4. ఇలా వస్తే కరెంట్ డైరెక్షన్ చూడండి, ఇలా 4 ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే I ఈజ్ ఈక్వల్ టు, లేకుంటే రాయమంటారా, సో -2 -4 -6I, -6I నుంచి ప్లస్
0.5 ఐ తీసేస్తే ఏమవుతుంది మైనస్ 5.5i మైనస్ 5.5i మైనస్ 4 is equal to 0 is equal to 0. సో ఇప్పుడు ఏం చేస్తాను మైనస్ 5.5i is equal to 4 అవుతుంది. ఓకే 4 అవుతుంది. నాకు i కావాలి. i is equal to మైనస్ 4 by 5.5 amperes 5.5 amperes. ఈ సర్క్యూట్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఏంట్రా అంటే మైనస్ 4 by 5.5 amperes. ఓకే నౌ ఇప్పుడు నేను చేస్తున్న పని చూడండి ఒకసారి వచ్చింది కదా ఈ కేసులో కరెంట్ ఐ ఉంది కదా ఐని నేను ఏమనుకుంటున్నా అంటే I2 ఈజ్ ఈక్వల్ టు I2 అనుకుంటున్నా I ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 by 5.5 స్టెప్ నెంబర్ 2 కాబట్టి ద కరెంట్ నేను I2 అంటున్నా ఏంటి I2 స్టెప్ నెంబర్ 3 ఓకేనా స్టెప్ నెంబర్ 3 సో ఈ డయాగ్రామ్లో నేనేం చేశాను స్టెప్ నెంబర్ 1లో దీన్ని యాక్టివ్గా పెట్టుకొని రెండింటిని టర్న్ ఆఫ్ చేశా వీటిని టర్న్ ఆఫ్ చేయడానికి ఏం చేశా కరెంట్ సోర్స్ అయితే ఓపెన్ చేశా వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ చేశా అది ఇక్కడ జరిగింది నెక్స్ట్ సెకండ్ స్టెప్లో దీన్ని యాక్టివ్లో పెట్టుకొని దీన్ని టర్న్ ఆఫ్ చేసా దీన్ని టర్న్ ఆఫ్ చేసా దీన్ని ఎలా టర్న్ ఆఫ్ చేసామంటే ఓపెన్ సర్క్యూట్ దీన్ని ఎలా టర్న్ చేసామంటే షార్ట్ సర్క్యూట్ నెక్స్ట్ మిగిలింది ఇది ఇప్పుడు ఏం చేస్తాను దీన్ని యాక్టివ్లో పెట్టుకుంటా ఈ రెండింటిని టర్న్ ఆఫ్ చేస్తా ఒక 5 minutes సార్ నెక్స్ట్ ఓకే నౌ కన్సిడర్ 2 amperes source only. Consider 2 amperes source. ఇప్పుడు ఏం చేస్తున్నా 2 amperes source మాత్రమే కన్సిడర్ చేస్తున్నా అంటే మిగతా రెండు ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ని ఏం చేయాలి టర్న్ ఆఫ్ చేయాలి టర్న్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే షార్ట్ సర్క్యూట్ సో చూడండి షార్ట్ సర్క్యూట్ చేస్తున్నా నా మొబైల్ ఎందుకు ఓవర్ హీట్ అయిపోతుందబ్బా చూడండి షార్ట్ సర్క్యూట్ ఓకే నెక్స్ట్ మిగిలింది డిపెండెంట్ సోర్స్ ఒకటి డిపెండెంట్ సోర్స్ కాబట్టి దాన్ని యాజ్ చేసిగా మనం ఏం చేస్తాము డిపెండెంట్ సోర్స్ని టచ్ చేయాలి 0.5i నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక రెసిస్టెన్స్ ఉంది దట్ ఈస్ 4 ohm రెసిస్టెన్స్ ఓకే సో ఏం చేస్తున్నాము ఇది చూడండి కరెంట్ సోర్స్ దిస్ ఈస్ కరెంట్ సోర్స్ ఎంత ఇది 2 amperes ఇదొక 2 ohms మనం కనుక్కోవాల్సింది దీంట్లో వెళ్ళే కరెంట్ కనుక్కోవాలి సో 3 సోర్సులు ఉన్నప్పుడు ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో దట్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ సోర్స్ని యాక్టివ్లో పెట్టి మనము కనుక్కున్న కరెంట్స్ ఏవైతే 3 ఉన్నాయో 3 కలిపినప్పుడు దానికి ఈక్వల్ అవ్వాలి అంతే సింపుల్ 4 ohms రైట్ ఇప్పుడు ఎలాగా మనం కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి మధ్యలో కరెంట్ సోర్స్ ఉంది సో ఎలా కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే నేనేం చేస్తున్నాను చూడండి ఒకసారి చూడండి చూడండి దీంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ని I1 అనుకుంటా ఏంటి I1 ఐ అనుకుందాం ఓకేనా మరి దీంట్లో వెళ్ళే కరెంట్ ఎంత అనే కాన్సెప్ట్కి వద్దాం సో మీరు గమనించినట్లయితే ఇక్కడ డ్రా చేస్తే చూడండి 2 amperes కరెంట్ ఇలా వస్తూ ఉంది చూడండి ఇది ఇక్కడ చూడండి 2 amperes ఎలా వస్తుంది ఇది జంక్షన్ ఇది జంక్షన్ ఓకేనా ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు ఐ అనేవాడు వస్తున్నాడు మరి ఇక్కడ బయటికి పోయేది ఏంటి చూడండి బయటికి ఎవరు వెళ్తున్నారు 2 ఇలా వస్తుంది ఐ ఇలా వస్తుంది టోటల్గా ఇక్కడ వెళ్ళే కరెంట్ ఎంత అంటే ఏం చెప్తారు I+2 అంతేనా అంతే కదా ఇక్కడ నుంచి 2 వస్తుంది ఇక్కడ నుంచి ఐ వస్తుంది మరి ఈ పాత్రలో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందంటే I+2 అంటే ఇక్కడ ఏమనొచ్చు దీంట్లో వెళ్ళే కరెంట్ ఏంటి I+2 అంటే 4 ohms రెసిస్టెన్స్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత అంటే I+2 2 ohms రెసిస్టెన్స్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత I ఎస్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈక్వేషన్ రాద్దాం ఫస్ట్ దేనికి A B C D E F లూప్ చూడండి లూప్ ఓకే A B C D E
ఎఫ్ ఏం చేస్తున్నాం, అప్లై కేవిఎల్. రైట్, స్టార్ట్ చేద్దాం. సో ఇది పొటెన్షియల్ రైజ్ అవుతుంది చూడండి, మైనస్ నుంచి ప్లస్ కాబట్టి ప్లస్ 0.5 ఐ. ఓకేనా, ప్లస్ చూడండి దీంట్లో వెళ్ళే కరెంట్ ఎంత అని మాట్లాడుకున్నాం, అయ్యే కదా, అంటే ఏం చేస్తాం 2 ఇంటూ ఐ. దీంట్లో డ్రాప్ ఎంత అంటే ఏం చెప్తాం, రెసిస్టెన్స్ ఇంటూ కరెంటే కదా, రెసిస్టెన్స్ ఈజ్ 2, కరెంట్ ఈజ్ ఐ. ప్లస్ ఇలా రండి, ఇలా వస్తే ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఏమవుతుంది ఇది, వాట్ ఈస్ దిస్ 4 ఇంటూ ఐ ప్లస్ 2. ఏంటి సార్ 4 ఇంటూ ఐ ప్లస్ 2 వేసారంటే ఇక్కడ డ్రాప్ ఎంత, రెసిస్టెన్స్ ఇంటూ కరెంట్, రెసిస్టెన్స్ ఈజ్ 4, కరెంట్ ఎంత ఐ ప్లస్ 2, కరెంట్ ఈజ్ ఐ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 0.5 ఐ ప్లస్ 2i ప్లస్ 4i ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో మొత్తం మీద ఎంత అవుతుంది 6.5 కదా, 6.5 i ఈజ్ ఈక్వల్ i ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సారీ క్షమించాలి ఒక మాట అమ్మా, మైనస్ నుంచి ప్లస్ పొటెన్షియల్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ డ్రాప్ని మనం దేంతో రిప్రజెంట్ చేయాలి, మనం మైనసే కదా, సారీ మైనసే కదా, ఎస్ చిన్న మిస్టేక్ జరిగిందమ్మా అంతే, మైనస్. ఓకేనా, సో అప్పుడు ఇదేమవుతుంది మైనస్, ఇదేమవుతుంది మైనస్, ఇదేమవుతుంది మైనస్. ఓకే, సో మైనస్ 6 ఇప్పుడు 246 అంటే 5.5 అవుతుంది. 5.5 ఐ minus 8 is equal to 0. I is equal to 8 by 5.5 amperes. 5.5 amperes. ఓకేనా, రైట్ చూడండి, రైట్ ఇప్పుడు మనము అంతేలే, రైట్ వెరీ గుడ్, మైనస్ 5.5 మైనస్ 8 అట్ రైట్ అంతేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇప్పుడు చూడండి ఫస్ట్ కేసు ఏంటి, మనము ఫస్ట్ కేసులో ఏం చేసాము, ఓన్లీ వన్ సోర్స్ అది పెట్టుకొని క్యాలిక్యులేట్ చేసాం. తర్వాత ఏం చేసాం, ఇప్పుడు చూడండి ఈ చూపున అదో ఇక్కడ, సో దీన్ని యాక్టివ్లో పెట్టుకొని ఈ రెండింటిని టర్న్ ఆఫ్ చేసాం. టర్న్ ఆఫ్ అంటే కరెంట్ సోర్స్ని అయితే ఓపెన్తో, వోల్టేజ్ సోర్స్ అయితే కరెంట్ షార్ట్ సర్క్యూట్తో చేస్తే ఈ ఫస్ట్ కేసులో వెళ్తున్న కరెంటు 3/5.5 అయింది. సెకండ్ కేసులో మైనస్ 4/5.5 అయింది. థర్డ్ స్టెప్లో ఇవి వేయాలి. సో వాట్ ఈస్ టోటల్ కరెంటు, దీన్ని మనం ఏమంటారంటే I3గా కన్సిడర్ చేస్తాం, దీన్ని I3గా రాసుకుంటా. I3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8/5.5 amperes. ఓకే, నౌ ద టోటల్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. ఇదే కదా మనం సూపర్పోజిషన్ థియరం మెయిన్ స్టేట్మెంట్ ఇదే కదా, అన్ని సోర్స్ యాక్టివ్లో ఉన్నప్పుడు ఫ్లో అవుతున్న కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ఒక సోర్స్ని మాత్రమే పెట్టినప్పుడు వచ్చిన కరెంట్ ప్లస్ ఏదో ఒక సోర్స్ పెట్టినప్పుడు వచ్చిన కరెంట్ ప్లస్ ఏదో ఒక సోర్స్ పెట్టినప్పుడు వచ్చిన కరెంట్. అంటే ఇండివిజువల్ సోర్సెస్ని యాక్టివ్లో పెట్టుకొని రెస్పాన్స్ కరెంట్ని కనుక్కొని అన్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే దీనికి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా, సో I1 ఈజ్ ఈక్వల్ టు 3/5.5. ఓకే, I2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4/5.5. ఓకే, I3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8/5.5. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. సో ప్రాబ్లం కొద్దిగా ఈజీగానే ఉంటుంది. ఎంత వచ్చింది ఆన్సర్ చెప్పగలరా, నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు. -9/5.5. ఓకే, అందరికీ ఒకసారి ఉంటే చూడండి ఒకసారి. ఓకే, రైట్. ప్రాబ్లమ్స్ ఇలాగే సింపుల్గానే ఉంటాయమ్మా, గో త్రూ దట్. నేను ఇంకో ప్రాబ్లం పంపిస్తాను, అదేమైనా చేయగలరైతే చేయండి, స్టార్ట్ చేయండి. ఓకే, రైట్. సో with this I can close my session because exam is going on now, so kindly excuse me.
So I will send another problem. Just go through the problem, solve the problem, and just go through that. Thank you. Please post your attendance. Who is the CR or LR? Please post your attendance. Okay. 41 members మాత్రమే present అయినారు. I need the 41 members attendance. Who is going to take the attendance? Whether Gautam, are you there? Can you send the attendance? Okay, somebody send the attendance. Right. Okay, thank you. Right. Okay, thank you. Have a good day.